హలో గైస్, నేను మీ హర్షిత్ రెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ హర్షిత్ రెడ్డి ఎక్స్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రిచ్ వర్సెస్ పూర్. ఈరోజు అయితే మనం ఓడతాం అనుకుంటున్నారా? మా తమ్ముడితో అయితే రిచ్ వర్సెస్ పూర్ ఆడుతున్నాం. రిచ్ వచ్చేసి చూడండి, నాకే రిచ్ గాయస్. ఎందుకు బెడ్ రిచ్ అంటే ఇప్పుడే రిచ్ పూర్ వచ్చేసి డబ్బు చీర. ఏదో వర్క్ అనేది చిట్స్ అయితే వేస్తున్నాం. కెమెరా ఇక్కడ పెట్టేద్దాం. చిట్స్ ఏది వచ్చేది రిచ్ గాయస్, ఇక చూడండి రిచ్ గాయస్ అయితే వచ్చింది. గాయస్ మనకైతే రిచ్ వచ్చింది. ఈ ఛాలెంజ్లో ఒక ట్విస్ట్ అవుతుంది. ఎప్పుడైతే బెడ్ మీద కాల్ అయితే పెట్టేసామో ఇక 1 అవర్ తర్వాత ఛాలెంజ్ వచ్చేసి 1 అవర్ వరకు ఉంటుంది. చూడండి గాయస్, ఇది వచ్చేసి రిచ్ అని టూ పిల్లోస్ అయితే పెట్టిన. ఇక పూర చూడండి, నా పిల్ల తీసుకుంటాడు. సరే పాపం అని ఇచ్చేస్తున్నా. ఇప్పుడు వచ్చి ఇక పూర అయితే ఎక్కేసిండు. మనమైతే లెగ్ పెట్టేద్దాం. మనం కూడా లెగ్ పెట్టేసినాం. ఇప్పటి నుంచి నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఒకటి 1 అవర్ కాబట్టి ఏమొద్దు. అందుకే ఒక ఖర్జూర, వాటర్, ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి స్వీట్ లస్సీ, ఇంకోటి డెకరేషన్ కోసం ర్యాబిట్ డెకరేషన్ అయితే పెడేద్దాం. ఇంకోటి బోర్ కొట్టకుండా ఆడుకోనికి రిమోట్ కంట్రోల్ కార్. ఇది ఇప్పుడైతే పూర్ ఐటమ్స్ అయితే చూద్దాం. గాయస్ నాకు కూడా లస్సీ అయితే వచ్చింది. రిచ్ అంటే ఫుల్ వచ్చింది, నాకైతే హాఫ్ వచ్చింది. ఇంకోటి 1/2 లీటర్ వాటర్ బాటిల్, ఇంకోటి డెకరేషన్ కోసం గణపతి, ఇంకోటి మామిడికాయ, బోరస్ ఆడుకోనికి చెస్ బోర్డ్. అంతే గాయస్. ఇప్పుడైతే మనం ఏదో ఒకటి తాగుబోతు అవుతుంది. అందుకే కెమెరా అయితే పెట్టి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి స్వీట్ లస్సీ తాగుదాం. చూడండి, క్యాప్ ఎట్టు పడేయకుండా దీనికి అటాచ్మెంట్ అవుతుంది. డ్రాప్ పెట్టి కెమెరా అయితే గుంజుకుంటుంది గాయస్ నా దగ్గర అయితే కొంచెమే హాఫ్ ఉంది. అందుకే నేనైతే వాటర్ అయితే తాగుతున్నా గాయస్. చూడండి గాయస్, వాటర్ అయితే ఎట్లా దిద్దుతుండో. రిచ్ వచ్చిందని ఆగుతలేదు. చూడండి గైస్, నేనైతే లస్సీ తాగుతున్నా. వస్తుంది, సూపర్ వస్తుంది గాయస్. మనం లస్సీ తాగితే పూర్ చూడండి గైస్, వాటర్ తాగుతుండు. మనం కూడా కొన్ని వాటర్ తాగుదాం. మనకైతే 1 అవర్ టైం, 2:30 వరకు. ఇప్పుడైతే 1:30 అవుతుంది. 2:30 వరకు పూర్ వచ్చేసి పండుకుంటుండు. పూర్ దగ్గర నుంచి ఇది ఒకటి తీసుకుందాం. చూడండి, ఇప్పుడైతే పూర్ దగ్గర నుంచి మ్యాంగో అయితే తీసుకుంటున్నా. పూర్ వచ్చేసి అనుకుంటుంది. ఇక్కడ దీని కింద అయితే పెట్టేద్దాం. మళ్ళీ అడిగినప్పుడు ఇద్దాము. అప్పటికల్లా బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మనం కూడా ఇప్పుడు లేచిండు ఇప్పుడే వచ్చేసి లేచిండు. మనం అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బాయ్ బాయ్. కెమెరా అయితే పడుతుంది గైస్. నేను అనుకుంటుంటే పూర్ గుర్తుపట్టి నా మామిడికాయ ఏదని అడుగుతుంది గైస్. ఇచ్చేద్దాం గైస్. పాపం పూర్ ఇక ఇస్తున్నా గైస్. థ్యాంక్ యూ సార్ అంటాడు గైస్. ఇంకోటి మర్చిపోయినా గైస్, రిచ్కి వచ్చేసి క్యాప్ కూడా పూర్కి ఏం లేదు గైస్. పూర్కి వచ్చేసి ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి ఒకసేపు అనుకుందాం గైస్. రిచ్ అయితే పండుకుంటా అని ఇంకో ఖర్జూర అయితే తింటుండు. గైస్ నిద్ర వస్తలేదు, అందుకే ఒక
ఖర్జూర అయితే తింటున్నా, అప్పుడే వీడియో ఆన్ చేసిండు. పూజేమో చెప్పాలంట. గాయస్ నేనైతే లస్సీ తాగుతున్నా. లస్సీ అయితే మనకు వచ్చింది కదా, ఇదైతే ఫ్రూట్ జ్యూస్, అన్ని ఫ్రూట్స్ బాదాం అన్ని వేస్తారు. గాయస్ మీరు కామెంట్ చేయకండి ఇద్దరికి లస్సీ ఎందుకు ఇచ్చారండి. నాకు వచ్చేసి ఫుల్ ఇప్పుడు తాగేసిన, నాకు ఫుల్. పూరికి ఓన్లీ ఆఫ్ నాకు వచ్చేసి ఫుల్ తాగిన. ఇప్పుడే ఖర్జూర తిన్నాక అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ. గైస్ పూలు వచ్చేసి వాటర్ తాగుతూ ఉండు కెమెరా అయితే పడుతుంది. గైస్ వాటర్ తాగుతూ ఉండు. పూరికి తెలియని విషయం ఏంటంటే ఏం వాటర్ వచ్చినాయో అవితోనే 1 hour అయితే కావాలి. మేము ఎందుకు 1 hour తీస్తున్నామంటే ఇంకా మేము స్మాల్ కిడ్స్ కదా గైస్. చూడండి గైస్, ఇక మొన్న ఖర్జూలు అయితే తీసుకుంటున్నాం వీడియోలో ఉన్నా అని క్యాప్ పెట్టేసి పక్కన అయితే పెట్టేద్దాం. ఎందుకు నేను ఇంకా మా ఇంట్లోనే తీస్తున్నా, ఎందుకంటే ఇంకా మేము పెద్ద అయినా కొద్దీ వేరే ప్లేసెస్ అయితే చేంజ్ చేస్తాం. వచ్చేసి పూరు మామిడికాయ తింటాడంట, ఏం తినాలా అని చూస్తుండు. మనం రిచ్, మనం బానుకుందాం. అన్ని ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేద్దామా అండి. పెట్టినాకైతే చూపిస్తాం. గాయస్ నేను వచ్చేసి ఖర్జూర తిన్నప్పటి నుంచి పూరు చూడండి అడుగుతూ ఉండు. మళ్ళా నేను మ్యాంగో తీసుకున్నాక నా బాక్స్ తీసుకుంటాడేమని 2 ఇస్తున్నా, తీసుకో, ఎంజాయ్ పండగ. పూరికి తెలియని విషయం ఏంటంటే మ్యాంగో తింటప్పుడు మనం కూడా అడుగుదాం. అది తెలియక ఎట్లా తింటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే మొత్తం ఒక దగ్గర అయితే పెట్టేసుకుందాం. ఇవన్నీ పెట్టినాక అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి చూడండి గైస్, నేను అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మనం అనుకున్నాం ఇప్పుడు పూర్ వచ్చినందుకు ఫీలింగ్ అడుగుదాం. ఏమవుతుంది ఫీలింగ్? గైస్ ఇప్పుడైతే ఏం తినాలా అని అంటున్నా నేనైతే. ఇంకో రిచి చూడండి గైస్, తాగుతానే ఉండు వాటర్, చెప్తున్నా కానీ తాగుతానే ఉండు గైస్. ధూప్ అవుతుంది గైస్, ఎండాకాలం ఏం చేయాలి గైస్? ఇప్పుడు ఏం చేద్దాం? రిచితో చెస్ ఆడదాం గైస్. చెస్ అయితే తీస్తా గైస్, అప్పటి వరకు బాయ్ బాయ్. గైస్ మనతో చెస్ ఆడతానంట, చెస్ అయితే తీస్తుండు. గైస్ కాయిన్స్ అన్ని వాడేసిండు చూడండి గైస్. కానీ తెలియని విషయం ఏంటంటే అక్కడ పోయిన కాయిన్ కూడా దీని మీద ఉండేవాళ్ళు, కానీ అక్కడ కాయిన్ ఏం పోలే. ఇప్పుడైతే చూద్దాం. దిగకుండానే కాయిన్స్ అన్నీ బాక్స్లో వేయాలి. మనకు వచ్చేసి రిచ్ చూడండి ఎంత పెద్ద ఉందో కొంచెం మొత్తం. అమ్మ ఇంకా 4-5 మెంబర్స్ వాడతారు ఇక్కడ. ఇంకా రిచ్కి బెనిఫిట్ ఏంటంటే నేనైతే దిగలేను, మంచం పైన ఉన్నా. చూడండి నా అందం చూసుకోనికి మిర్రర్ కూడా ఉంది ఇక్కడ. చూడండి నా అందం చూసుకోనికి మిర్రర్ కూడా ఉంది ఇక్కడ. ఇక చెస్ నాతో ఆడుతానంట. చూడండి చెస్ అయితే తీసుకొచ్చి ఆడదామంటున్నాను. చూడండి గైస్, నాకు కెమెరానే ఇస్తలేడు అప్పటి నుంచి. హ్యాండిల్ చేయడానికి రాదు గైస్, కింద వాడు ఇస్తాడని వచ్చి గైస్ ఇస్తలేను. అబద్ధాలు చెప్తుండు. ఇక చెస్ అయితే ఆడదామంటుండు. సరే మధ్యలో అయితే చూపిస్తా, చెస్ మధ్యలో. గైస్ ఇప్పుడైతే మా అన్న అయితే కాయిన్స్ అయితే పెడుతుండు. మా అన్న అయితే మంచం మీద నించుండు కదా, నేనైతే నా టబ్జర్ మీద నించున్నా. చూడండి గైస్, ఇంకో గైస్, ఇంకో నాకు అక్కడ కనిపిస్తుంది గైస్. ఇంకో అందం రిచ్కి నాకు 2 ఉన్నాయి గైస్. ఇది ఏడ ప్లేస్ దొరకలేదని ఇక్కడ పెట్టిన గైస్, కానీ పూర్ కూడా చూడండి, పూర్ కూడా నించొని నేను చూసుకునే అందంలా, నేను చూసుకునే మిర్రర్లో కూడా చూసుకుంటుంది. చూడండి ఇదైతే మిర్రర్ ఉంది,
నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి వస్తున్నాను పవన్ కళ్యాణ్ అంట. ఇప్పుడైతే కాయిన్స్ అయితే పెట్టి కలుద్దాం. బాయ్.